అసలు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇన్ని సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్, అసలు నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు? అంటే ఎలా అనిపించింది అంటే సార్, సన్ రైజర్స్ వచ్చి ఉప్పల్ స్టేడియం ఆడితే ఎలా ఉంటుంది, మన హోమ్ గ్రౌండ్ ఇది, కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి. సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది. ఫ్యాంటాస్టిక్. తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్స్ ఫర్ యూ నరేష్? సార్ దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్. అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి. మనం చేసే పాత్రలు ఒక కామెడీ సినిమా చేస్తుంటే మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి, అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు. సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్గా 62 సినిమాలండి, ఇది 62వ సినిమా. కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగే అంటే. సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇట్స్ బీన్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను.